అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సత్య సాంగత్యంలో భాగంగా ఈరోజు నిష్కామ కర్మ యోగం గురించి మనం మాట్లాడుకుందాం. మనమందరం భారతీయులం. సనాతన ధర్మంలో మనం మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మనము భగవద్గీతలో శ్రీకృష్ణ ఆచార్యుడు చెప్పినట్టుగా భక్తి, జ్ఞాన, యోగ మార్గాల ద్వారా మనం మన జీవనాన్ని, మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దీనికి ప్రతి మానవుడు నిష్కామ కర్మ యోగం చేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఇలా చెప్పారు: కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మ చేయడం నీ వంతు, దాన్ని ఫలితాలు ఇచ్చేది భగవంతుని వంతు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మలోనూ ఫలితాలను ఏమాత్రం ఆశించకు అన్నారు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ దిశగానే మనము నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏ కార్యక్రమం చేసినా ఇది నేను చేయలేదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అంటాం. మామూలుగా విద్యార్థులు పరీక్ష రాసేదానికి వెళ్ళడానికి ముందు నేను పాస్ అవుతానా లేదా అని భర్జన పడుతుంటారు. వాళ్లకు అలాంటి భర్జన అవసరం లేదు. పరీక్షలు రాయడం వారి వంతు, మార్కులు వేయడం ఉపాధ్యాయుల వంతు. అంతేగాని ముందుగానే నేను పరీక్షలు బాగా రాస్తానా రాయనా అనే భర్జనలో ఉంటే వాళ్ళు పరీక్షలు సరిగా రాయలేరు. కాబట్టి మానవులు ఎప్పుడు నిష్కామ కర్మయోగాలే చేయాలి. భగవంతుడైన రమణ మహర్షి కూడా అలాగే చెప్పాడు. నీ పని ఏదో నువ్వు చెయ్యి, అప్పుడే నీకు ఫలితం గురించి ఆలోచన రాకుండా ఉంటుంది. సత్కర్మలు చేయమన్నాడు. అలాగే షిరిడీ సాయినాథుడు కూడా నీవు నన్నే ధ్యానించు, నాపైనే మనసును నిలుపు, నాపైన మనసును నిలిపి నువ్వు సదాచారంతో సత్కర్మలు చేయి, నీకు ఏమి కావాలో నీ యోగక్షేమాలను నేను చూస్తానని షిరిడీ సాయిబాబా అభయం ఇచ్చినాడు. అలాగే గీతాచార్యుడు కూడా అర్జునుడితో యుద్ధరంగంలో, అర్జున నువ్వు కర్మను చెయ్యి, అంటే నీ యొక్క భక్తి ప్రపత్తులతో నువ్వు నిష్కామంగా యుద్ధం చేయి, ఆ ఫలితాలను నేను వెల్లడి చేస్తాను, అంతేగాని యుద్ధం చూసి భయపడకు అని యుద్ధరంగంలో, కురుక్షేత్ర రణంగంలో ఆయనకు 700 శ్లోకాలతో కూడిన భగవద్గీతను ఉపదేశిస్తాడు. మనం ఎవరైనా సరే మనం నిత్య కర్మలు చేసేటప్పుడు నిష్కామ కర్మ పనులు చేసినట్టయితే వాటి ఫలితాన్ని భగవంతుడు చక్కగా మనకు అందిస్తాడు. ఇది నా ఉవాచే కాదు, భగవద్గీతుడు చెప్పిన భగవద్గీతలో సారాంశం కూడా. ప్రతి ఒక్కరూ మానవులై జన్మించిన ప్రతి ఒక్కరూ మానవీయ విలువలు కలిగి పరోపకారం చేస్తూ అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి అనే నినాదంతో సత్కర్మం చేయాలని నా అభిమతం. ఓం తత్ సత్.